కేఎల్ రాహుల్ టీమిండియాకు కీలక ఆటగాడు. ఏ పొజిషన్లో ఆడేందుకైనా సిద్ధంగా ఉంటాడు. అవసరమైతే వికెట్ల వెనకాల కూడా సేవలందిస్తాడు. టీం ప్రయోజనాలే టార్గెట్లో బరిలో దిగుతాడు. ఐపీఎల్ అయినా అంతర్జాతీయ క్రికెట్ అయినా రాహుల్ ట్రబుల్ షూటర్గా మారిపోయాడు. మొన్నటికి మొన్న ఐపీఎల్లో ఓపెనర్గానే కాదు, మిడిల్ ఆర్డర్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్కు సేవలందించాడు. భారత జట్టు తరఫున వివిధ రోల్స్లో తనదైన ముద్ర వేసిన రికార్డు రాహుల్కుంది. ఇప్పుడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు కేఎల్ పర్ఫెక్ట్గా రెడీ అవుతున్నాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో రాహుల్ ఎక్కడ బరిలో దిగాలన్న దానిపై చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో ఓపెనర్గా రాహుల్ బరిలో దిగాలని కొందరంటే, వన్డౌన్లో ఆడాలని మరికొందరు వాదిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో ఆడించడమే బెటర్ అంటున్న వాళ్ళు ఉన్నారు. ఇదే అంశంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా స్పందించాడు. రాహుల్ను వన్డౌన్లో ఆడించాలన్నాడు. ఓపెనర్గా యశస్వి జైస్వాల్తో పాటు సాయి సుదర్శన్ను దింపాలన్నాడు. మూడో స్థానంలో రాహుల్ను లేదంటే కరుణ్ నాయర్ను ఆడించాలని అన్నాడు. కోహ్లీ వదిలేసిన నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్ బరిలో దిగాలన్నాడు. అయితే ఓపెనర్గా రాహుల్ను వద్దంటున్న వారికి ఈ సీనియర్ ఆటగాడు కౌంటర్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ లయన్స్తో ఇండియా అన్అఫీషియల్ టెస్ట్లో ఇరగదీశాడు. విమర్శకులకు బ్యాట్తోనే గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. భారత టెస్ట్ జట్టులో ఓపెనర్ స్లాట్ తనదేనని చెప్పేశాడు. ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లో కేఎల్ రాహుల్ 168 బంతులు ఎదుర్కొన్నాడు. 116 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఒత్తిడిలోనూ రాహుల్ అద్భుతంగా రాణించాడు. కరుణ్ నాయర్తో కలిసి కీలకమైన పార్ట్నర్షిప్ను నమోదు చేశాడు. కరుణ్ నాయర్ అవుట్ అయ్యాక అటాకింగ్ మోడ్లోకి రాహుల్ వెళ్లిపోయాడు. ధ్రువ్ జురెల్తో కలిసి 5వ వికెట్కు 121 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కి ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నాడు. భారీ అంచనాల మధ్య టెస్ట్ సిరీస్లో బరిలో దిగబోతున్నాడు. గత బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కేఎల్ క్లిక్ అయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాణించాడు. ఐపీఎల్ 2025లోనూ మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నిలకడగా రాణించాడు. 2021లో ఇంగ్లాండ్ టూర్ను రాహుల్ గ్రాండ్గానే ఆరంభించాడు. వార్మప్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. అయితే అప్పుడు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు. టెస్ట్ సిరీస్లో కీలకంగా నిలిచాడు. లార్డ్స్లో మెమరబుల్ సెంచరీని సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో రాహుల్ పైన మరింత బాధ్యత పెరిగింది.